హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో విరిగిన పాలతో బేకరీ స్టైల్ రసగుల్లా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1 లీటర్ పాలు తీసేసుకోండి. పాలు కొంచెం హీట్ అయ్యాక అందులోకి 3 to 4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక పాలు విరగలేదు అంటే మీరు ఇంకొక 2 డ్రాప్స్ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారుగా పాలైతే విరిగిపోయాయి. ఇప్పుడు వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. నేను స్ట్రైనర్ యూజ్ చేసి వాటర్ అంతా రిమూవ్ చేసేసాను. మీరు కావాలంటే కాటన్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కూడా వాటర్ లేకోకుండా చూసుకోండి. వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ హీట్ అయ్యాక 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ షుగర్ వేసుకొని ఆ షుగర్ అనేది మెల్ట్ అయ్యాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 minutes అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. 10 minutes తర్వాత ఈ ప్లేట్ని ఓపెన్ చేసి ఈ బాల్స్ని అయితే ఫ్లిప్ చేసేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలాగే ఉడికించుకోండి. ఇప్పుడు చూసారుగా వాటర్ అయితే పాకంలాగా తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా బేకరీ స్టైల్ జ్యూసీ రసగుల్లా సింపుల్గా ఈజీగా ఎలా తయారైపోయిందో. మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం, అందులోనూ ఈ రసగుల్లా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.